మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు మొన్న గుజరాత్ వెళ్ళడం జరిగింది. నిన్న ఏఐసిసి మీటింగ్లో తన సబర్మతి ఆశ్రమం వెళ్ళిన తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. తను ఏం మాట్లాడిండో మీరు చూసి నిన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటిష్ వాళ్ళు బెస్ట్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది. అదేవిధంగా 1885లో డిసెంబర్ 28 రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించారు. మరి దాన్ని బట్టి ఆలోచిస్తుండేమో వాళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ అని. బ్రిటిష్ వాళ్ళు బుల్లెట్తో పరిపాలించారు. భారతీయ జనతా పార్టీ బ్యాలెట్తో పరిపాలిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. గత 2 టర్ముల తర్వాత మూడోసారి అధికారాన్ని కట్టబెట్టిన నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మం కోసానికి ఆయన పాటుపడుతూ ఉన్నాడు. 2023లో అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 2024లో మరి సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతూ ఉన్నాడు. ప్రజల పాలనలో పట్టుకోల్పోయిన 5 నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత మల్కాజ్గిరిలో ఓడగొట్టడం జరిగింది, మహబూబ్నగర్లో ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా తను కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్లో అక్కడికి ఓడగొట్టి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఉన్న 17 సీట్లో ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా కానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియవు. మరి ఆలోచించి మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతాం. 35% సగం మేము సీట్లు గెలిచి 35% మాకు ఓటు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయారు తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 15 సంవత్సరాలు అయింది పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 15 నెలల్లో కూడా 23లో ఓడిపోవడం, 24లో ఓడిపోవడం, 25లో 3 ఎమ్మెల్సీ సీట్లు వచ్చినప్పుడు 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.